మరి మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే స్త్రీల ఆడవారు. ఎవరు స్త్రీల ఆడవారు. ఎవరా ఆడవారి గురించి మనకు అంశం ఇచ్చారు. పోయినసారి ఏంటి? ఇప్పుడు ఆడవారు ఏంటి? విద్య. చక్కగా చదువుకోవాలి, జ్ఞానయుక్తంగా చదువుకోవాలి, అనుభవపూర్వకంగా చదువుకోవాలి, ఆత్మీయంగా చదువుకోవాలి, ఆసక్తితో చదువుకోవాలి. దాని ద్వారా వచ్చేటటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకొని దేవుని మహిమాత్మై మనము వాడబడాలని ఆ విద్యను గురించి విద్య ఎంత గొప్పదో, అది చదువుకుంటే భవిష్యత్తులో ఎంత దీవులుగా ఉంటుందో మనం కొన్ని ఆదివారం. మరి ఈ రోజున మన అంశం ఏంటంటే స్త్రీలు అని అంశం. మరి 2 ప్రశ్నలు మీకు వేస్తాను. ఆడవారికి ఒక ప్రశ్న, మగవారికి ఒక ప్రశ్న. ఏనా రెడీ అయినామో మా కుటుంబాలు అన్నాయి. 2 ప్రశ్నలు. ఒకటి ఆడవారికి, 2 స్త్రీ అంటే ఆడవాళ్ళు చెప్పండి. పెళ్లి లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు చెప్పచ్చు. స్త్రీ అంటే ఎవరు? మన అంశం అంటే కదా, స్త్రీల ఆడవారు. స్త్రీ అంటే ఎవరు? కుమార్ మీకు తెలిస్తే చెప్పండి, నాకు తెలుస్తుంది. ఏమో మీకంటే నాకంటే తెలుగు వాళ్ళు ఉన్నారేమో, చెప్పులు ఉన్నారేమో, అడుగుతాం. చెప్తే జమాయమ్మ తెలుగు కాదు అమ్మ, పద్మకుమారి తెలుగు కాదు, ఆగ్నేశమ్మ కూడా తప్పదే తెలుగు కాదు, అనుభవం ఉండే. మన తెలుగులోకి తెలియదు. స్త్రీ అంటే ఎవరు? స్త్రీ అవ్వ. ఎవరన్నాను నేను పేరు అడగ. చెప్పేస్తాను. స్త్రీ అనగా ఎవరయ్యా అంటే నన్ను తీయదు. ఎవరమ్మా స్త్రీ అంటే? నన్ను నుండి తీయబడింది స్త్రీ. మరి ఆదాము ఏం పేరు పెట్టాడు స్త్రీకి? మగవాళ్ళు చెప్తారా? శివాలు, అన్నదమ్ములు, అమ్మ భార్య. ఆదాము ఏ పేరు పెట్టాడు? నన్ను తీయబడింది కనుక స్త్రీ అని అన్నాడు. మరి ఆదాము ఏ పేరు పెట్టాడు? నన్ను తీయబడింది కదా అన్నాడు కదా, ఆ పేరు ఏ పేరు పెట్టాడు? నాది. నన్ను తీయబడింది కనుక ఈమె నాది అనబడును. నాది అంటే ఎవరు? స్త్రీ. నాది అనేది అర్థం ఏంటంటే స్త్రీ. ఈ మానవ జీవితంలో ముందుగా పురుషుడు సృష్టించబడిన, ముందుగా మానవుడు చేయబడిన ఈ సృష్టి అంతా కూడా ఉద్భవించినటువంటి, కలిగినటువంటి, పెరిగినటువంటి స్థితి ఎవరి ద్వారా అంటే స్త్రీ ద్వారానే. ఏ ద్వారానే? పురుషుల ద్వారా సంతతి పెరగదు, సంతానం పెరగదు. ఎవరి ద్వారా పెరుగుతున్నామా? ఎవరి ద్వారా పెరిగింది? స్త్రీ ద్వారా దేవుడు సంతానోత్పత్తి కలిగించాడు. స్త్రీ ద్వారానే ఈ ప్రపంచాలు, ఈ దేశాలు, ఈ జన సమృద్ధి కలిగినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. మగవాడికి దేవుడు గర్భిణి ఇవ్వలేదు. ఏమా? మగవాడికి దేవుడు గర్భిణి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీకి
కలుగు చేశాడు. స్త్రీ ద్వారానే ఈ సంతాన ఉత్పత్తి కలుగుతాడని దేవుడు దీవించాడు, శపించాడు. మీరు వేదనతో బిడ్డలను కలుగుతారు. పాపం చేసినందువల్ల ఆదామునేమో దున్నమన్నాడు, పండించమన్నాడు, గుడ్లు కాయమన్నాడు, పంటల కొరకు నీ ప్రాణాన్ని, నీ త్యాగాన్ని, నీ శక్తిని దారిపోయమన్నాడు. శక్తిని దారిపోయిస్తుంది, పంట పండిస్తాం, కష్టపడతాం. ఆదాము అలా దీవించాడు, అలాగే శక్తించాడు. ఒక రకంగా అవన మాత్రం ఏమన్నాడు, నీ వేదనతో ఆ శమించబడిన నాటి నుండి కయ్యి హేబెలు దగ్గర నుండి ఇక ప్రపంచం అంతా కూడా మరి వారి ద్వారా ఏం కలిగిందండి? ఏం కలిగింది? సంతాన ఉత్పత్తి కలిగింది. ఆడోళ్ళు మగోళ్ళు ఆడోళ్ళు కూడా దేవుడు ఒక్కరికి ఆడడానికి ఇచ్చాడు. మగోళ్ళకి జీవన అమ్మా, మగోళ్ళు అన్నాడా? ఆడోళ్ళు అన్నాడా? లేదు. ఆడోళ్ళు మగోళ్ళు కూడా ఆడు మనిషి కంటమే, ఆడు మనిషి వెలుగులు అవుతుంది. దేవుడు ఇచ్చినటువంటి వరం. మగవాడైతేనేమో స్వాస్థ్యం అన్నారు, ఆడు మనిషిని అయితే ఏమన్నారు? బహుమానం అన్నారు. ఏమన్నారండి? మగవాడినైతే స్వాస్థ్యం, ఆస్తి మాట. ఆడవాళ్ళనైతే ఏమన్నారు? బహుమానం. ఒకటి ఇచ్చేసేటటువంటి బహుమానం, ఒకటి ఇచ్చేసేటువంటి. స్వాస్థ్యం అంటే ఆస్తి కోలబెట్టి మనకు కలిసేది అన్నమాట ఆస్తి మగవాడు అంటే. మరి ఈ రోజున మనకున్న అంశం ఏంటంటే స్త్రీ అనే అంశం. ఇవాళ స్త్రీ అనగా ఒక శక్తి అన్నమాట. మగవాడే శక్తి కలుగుడే కాదు, మగవాడే పరాక్రమవంతుడే కాదు, మగవాడే కష్టపడేవాడే కాదు, మగవాడే సంవత్సరమంతా దిక్కుబుద్ధుడే కాదు. చాలా భారము దేవుడు స్త్రీ మీద భర్తకు చేదోడుగా, భర్తకు అడుగుడు మొదలు పెట్టచ్చు. సాధారణ చాలిగా, సాధారణ చాలని అంటే ఆయనతో సహం, ఆయనతో పాటు పనిచేసేటట్టు ఉంటాం. తన ధర్మం భర్త ధర్మం కలిసి సంసారం. కనుక సంసారం చేసేటువంటి ఆ ఎడ్ల బండిని లాగటానికి చెరువు ప్రక్క రెండు చక్రాలు, ఒకటే లాగలేడు సంసారం బండి. ఎత్తు రెండైతేనే బండి లాగుతాం. ఇది వాళ్ళు ఒంటెత్తు బండి ఉంది, మీకు తెలుసా? ఎవరు చూసారా? ఒంటెత్తు బండి మధ్యలో ఉంటుంది ఎత్తు, అదే లాగలేదు పూర్వకాలంలో. దానికి ఒకదానికి కాలు పెట్టి బండి పెట్టి తీసుకెళ్ళేవాడు పూర్వకాలంలో మధ్యాహ్న సమయం. తర్వాత రెండేటి ఆ పక్క ఈ పక్క కూడా కట్టి నాగలికి బండి తోలు కట్టడానికి, బొమ్మలు వెళ్ళడానికి, లగేజీ తీసుకెళ్ళడానికి, కుటుంబంతో సహా ఆ రోజుల్లో ప్రయాణం చేయడానికి బళ్ళే, గొర్రెబళ్ళు, ఎడ్ల బళ్ళు వాళ్ళతో ఉండేటటువంటి. ఈ రోజుల్లో ఒక బండి ఉందంటే భార్యాభర్తలు కూడా రెండు చక్రాలు. ఒక చక్రంతో బండి నడవదు. ఆ పక్క ఈ పక్క భార్యాభర్త కలిసి లాగగలిగిన నాడు ఆ సంసారం ఎక్కువగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ సంసార బాధ్యతల్లో స్త్రీ పాత్ర చాలా. ఆడ మనిషి యొక్క జ్ఞానం, ఆడ మనిషి యొక్క సమర్పణ, ఆడ మనిషి యొక్క ఆ యొక్క ధర్మం భర్త పట్ల మనం చూస్తున్నప్పుడు ఎంతో సంతోషం.
ఎంతో సంతోషం. భర్త వల్ల సుఖమైనటువంటి వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. భార్య వాళ్ళకు కూడా సుఖమైనటువంటి వాళ్ళు కూడా చాలామంది కనపడుతున్నారు సమాజంలో. కానీ భర్త ధర్మం భార్య ధర్మం సమానంగా ఉండగలిగిన నాడు ఆ సంసారం నిలవగలిగితే మంచి కళ్యాణం సంతోషమయంగా పూర్వకాలంలో సంసారం ఈ బయటి లాగటానికి భార్యలు మాత్రమే కాదు, భర్తలు మాత్రమే కాదు, భర్త కంటే ఎక్కువగా భార్య ఈ సంసారాన్ని దాన్ని ఆమె మోస్తూ ఉండేది. ఆమె లేకపోతే ఇల్లు లేదు. ఒక ఆయన అన్నాడు, ఆడ మనిషిని ఇంటికి దీపం, అమ్మా ఇంటికి దీపం వెళ్ళాలి, మగవాడి దీపం కాదండి ఇంటికి, మగవాడి దీపం కాదండి ఇంటికి దీపం ఎవరైనా అంటే చక్కగా తల దూకొని చక్కగా ఇల్లు వాటిని ఊడ్చుకొని మరి వంట చేసుకొని అలంకరించుకొని పిల్లల్ని తయారు చేసి ఇంట్లో ఉన్న అవసరాలన్నీ కూడా తీర్చడానికి ఆమె సమర్పణ ఎప్పుడైతే చేసుకుంటుందో ఆ ఇల్లాలు ఎలాంటిది అంటే దీపం. మంచి ఇల్లాలు కాకపోతే ఏమైపోతుంది, చేతులంతా కూడా చేతి అందుచేత సులోభం మహారాజు అంటాడు, గుణవతి అయిన భార్య అరుదు అంటాడు. చాలా మంది ప్రసంగాల్లో మంచి గుణవతి అయిన భార్య అరుదు అత్యంత మిచ్చిము కంటే అమృతమైంది. ఇంకొక ఆయన సులోభం వాళ్ళు ఇంకొక అధ్యాయం అంటాడు, పెద్ద భవనంలో ఒకటో సంతోషమే, పెద్ద భవనంలో పెద్ద బిల్డింగ్లో భార్యతో ఒకటో సంతోషమే, కానీ గయ్యాలి అయిన భార్యతో ఒకటి కంటే బజార్లో పుట్టుకోవడం మంచిది. గయ్యాలైన భార్యతో పెద్ద గృహంలో నివసించడం కంటే ముసురు బట్టి ఇల్లు కాలిపోతాం చూసారా అమ్మ, తెలిసిపోతుంది కదా, టాటా ఇల్లు కాలిపోతూ ఉంటాడు కదా, అందులో ఉన్న మంచిదంట. ముసురు భార్య గయ్యాలి భార్య ఎలాంటిదయ్యా అంటే పద్దాక వర్షం కురిసేటప్పుడు ఇల్లు లాంటిది ముసురు పెట్టినప్పుడు ఇల్లు కాలిపోతూ ఉంటుంది కదా, అలాంటిదంట భార్య. కానీ దైవ గ్రంథంలో ఏమని బోధిస్తూ ఉందంటే జ్ఞానం కలిగినటువంటి లావుగా అడుగుంచి ఉండాలి అని కోరుకుంటున్నాను. ఆ ఇల్లు అందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏమీ లేకపోయినా, తిండికి లేకపోయినా, ఒడ్లు లేకపోయినా, పొలాలు లేకపోయినా, గుడ్లు గోడ లేకపోయినా, డబ్బు లేకపోయినా ఆ ఇంట్లో భార్య సంతోషంగా సమాధానకరంగా ఉంటే ఆ ఇల్లు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం అంటాడు ఒక ఆయన బైబిల్. కనుక స్త్రీ యొక్క విలువ, మగవాడి యొక్క విలువ, ఇంటి యొక్క బరువు, ఇంటి యొక్క విలువ ఎవరి మీద ఆధారపడుతుందంటండి? ఎవరి మీద? భార్య మీదే ఆధారం. ఇక్కడ మనము ఈ న్యాయాధిపతి గ్రంథంలో ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ కనపడుతుంది ఇక్కడ. న్యాయాధిపతి గ్రంథము 4వ అధ్యాయం 4 నుండి చదువుకుంటా వెళ్తా ఉంటే ఒక స్త్రీ కనపడుతుంది అక్కడ. ఆమె పేరు ఏమిటంటే దెబోరా అనే మాట చూస్తాం. ఈ దెబోరా అనేటటువంటి ఏమి యుద్ధం చేసినటువంటిది. దెబోరా అనేటటువంటి స్త్రీ ఎవరిదమ్మా? ఎవరిది? న్యాయాధిపతిని. ఇశ్రాయేలు జనాంగానికి 4వ న్యాయాధిపతి. 4వ న్యాయాధిపతి. ఇశ్రాయేలు ఏం చేశారు వాళ్ళు? మాకు న్యాయాధిపతి కావాలి కదా, మాకు న్యాయం లేదు, మా ధర్మం లేదని కోరుకుంటే అప్పుడు దేవుడు సమూయేలు మొదలుకొని 3 ఇచ్చాడు ఆ న్యాయాధిపతిని. 4వ వ్యక్తిగా దెబోరాను ఇచ్చాడు. ఈమె చాలా ధైర్యవంతురాలు, సాహసవంతురాలు, జ్ఞానవంతురాలు.
యుద్ధం చేసిందండి. శిష్యాలనేవాడు ఒకడు ఉన్నాడు, దుర్మార్గుడు. విసర్జనంగా దేవుని ప్రజలు ఇబ్బంది పెట్టిన వాడు ఒకడు ఉన్నాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు వాడు ఉన్నాడు. బాలాకనే రాజు సహాయంతో ఈమెని యుద్ధం చేసి ఆ శిక్షణ అనే వాడిని చంపించేసేది చూస్తాం. ఆమె ఎంత ధైర్యవంతురాలంటే రథములతోనూ ధ్వరములతోనూ యుద్ధం చేసి ఆ శత్రువు ఓడించిందా. దెబ్బల నుంచి అర్థం ఏంటంటే తేనెటీగ అని. ఇద్దరు దెబ్బలు కనపడుతున్నారు. ఒక దెబ్బల రెబ్కా, దాని పేరు ఒక దెబ్బ. రెబ్కా ఉన్నది, ఒక రెబ్కా ఉంది విశాఖపట్నం, ఆమె దాని పని మనిషి పేరు దెబ్బ. ఇంకో దెబ్బలు ఎవరంటే రబ్బీతో ఆయన ఉన్నాడు. ఇక్కడ 4వ అధ్యాయంలో 4వ వచనం చదువుతాం. రబ్బీకు నాకు కావాలని రబ్బీ రోజులు బాగైనా దేవుడు ప్రవర్తిస్తే న్యాయాధిపతులుగా ఉండాను. న్యాయాధిపతులు అంటే న్యాయాన్ని కలుగు చేశాయి. భర్తకు ఉద్యోగం, భర్తకు న్యాయాధిపతికి దేవుడు అవకాశం ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చాడు? ఆయన భార్యకి ఇచ్చాడు. న్యాయాధిపతిగా 10 మంది కూర్చోబెట్టి, 100 మందిని కూర్చోబెట్టి న్యాయం కోసం, ధర్మం కోసం, దుఃఖంలో ఉన్న పిల్లలు ఓదార్చడం కోసం దేవుడు దేవుడాను అని మైదానంలో కూర్చోబెట్టి తీర్పు తీర్చేది. శిష్యులనే వాడు దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు, హింస పెడుతూ ఉండేవాడు, యుద్ధాలు చేస్తూ ఉండేవాడు, ప్రాణాలు తీస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలందరూ వచ్చి దగ్గరికి వచ్చి వేసి కన్నీళ్ళు కాచారు. దేవుడ దగ్గరికి వచ్చి, అమ్మా ఇశ్రాయేలు జనాంగం మమ్మల్ని అందరినీ శిష్యులనే వాడు బాధపడుతున్నాడు, శత్రువు, మాకు న్యాయం కావాలి, మా ధర్మం కావాలన్నప్పుడు ఈ దేవుడ రథాలను తీసుకెళ్ళి, యుద్ధ శైలిని తీసుకెళ్ళి ఆమెను మరి బాలాన్ని తీసుకెళ్ళి యుద్ధం చేసి అతను ఓడించి చంపించి తన ప్రజలకు ఏం కలిగిస్తున్నామా? న్యాయాన్ని కలుగు చేసినటువంటి దేవుడ సాహసవంతురా. ఈనాడు మనలో కూడా చాలా మంది సాహసవంతులు ఉన్నారు. సాహసవంతులు, ధైర్యవంతులు ఉన్నారు ఆడవాళ్ళు చాలా ఉన్నారు. అది ఎవరిచ్చినటువంటిదే ధైర్యము, సాహసము దేవుడే. మన సంసారం లాగాలంటే, పిల్లలను పెంచాలంటే, మన ప్రసవ సమయంలో పిల్లలను కనాలంటే ఏం కావాలంటే దేవుడి కృప కావాలి, మన ధైర్యం కావాలి. ఆ ధైర్యము దేవుడి కృప మనం కలిగి ఉండగలిగి ఉన్నాడు. సౌలను కాంతు దేవుడు, సౌలను సంతానాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. కానీ దేవుడు పొందిన దీవెన ఏంటంటే శత్రువుని ఓడించింది, దేవునికి ఉపయోగపడ్డట్టుగా మనం సాహసవంతున్నారు దేవుడు. ఈనాడు మన సమాజంలో కూడా దేవుని పనికి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధికి ఆడవారి యొక్క ధైర్యం కావాలి. వాడు ధైర్యంగా ఉంటే మగవాడు ధైర్యంగా ఉంటాడు. మగవాడి ధైర్యం కంటే ఆడవారి యొక్క సాహసం, ఆడవారి యొక్క ధైర్యము చాలా గొప్పది. అలాగే ధైర్యాన్ని కలిగినటువంటిది ఈ బోధ అనేది ప్రయత్నం చేసింది. తన ప్రజలందరికీ న్యాయం చేసింది. తన ప్రజలందరికీ కూడా ఆమె ధర్మం చేసింది. శత్రువుని ఓడించి చంపించేసింది దేవుడు. ఎందుకు? శత్రువుడి చేత దేవుడి ప్రజలు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. అందుచేత న్యాయాధిపతిగా నిలబడి దేవుడు నిలబెట్టుకున్నారు. న్యాయాధిపతి ఆడమని నిలబెట్టాడు. అన్నాడు ప్రపంచాన్ని ఇందిరాగాంధీ వెళ్ళింది, ఇండియా దేశాన్ని ఇందిరాగాంధీ అమ్మ ఒక ఆడది వెళ్ళింది దేశాన్ని. ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి, అమ్మ సరోజినీ నాయుడు, ఎంతమంది ఆడవాళ్ళు ఏలేదు దేశానికి, రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఆడవారికి న్యాయం చేసి ఆడవారికి చట్టసభలో చట్టం తీసుకొచ్చారు. కొంతమంది
మంది ఆడవాళ్ళు నిలబడి న్యాయం చేశారు. చాలామంది అలాగే న్యాయవంతులు ఉన్నారు కాబట్టి ఈనాడు ఆడవారికి న్యాయం కలుగుతాం, న్యాయం కలుగుతాం. రెండు కాలంలో ఆడవారు కనబడి చేయించాము, ఆడవారు కనబడి ఎత్తుకుపోయేవాడు. ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తామని ఎత్తుకుపోయేవాడు, మానవాళం చేసేవాడు, రేపు చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఆడవాళ్ళు చనిపోయేవాళ్ళు, చంపేసేవాళ్ళు. మరి ఈ రోజున చట్టం తీసుకొచ్చారు. ఆడ మనిషి ఎవరైనా తిట్టినా, దూషించినా, అవమానపరిచినా, ఎగతాళి చేసినా, రేపు చేసినా వారికి శిక్ష విధించడమే చట్టం ఈ రోజున గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఇదివరకు లేదు, ఇదివరకు లేదు. చచ్చిపోయేవాడు, చంపేసేవాడు. ఈనాడు ప్రభుత్వం ఇతర దేశాల్లో, మన దేశంలో, ఇతర ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా చట్టం తీసుకొచ్చి ఆడవాళ్ళకి రక్షణ భాగ్యం కలిగించారు, రక్షణ భాగ్యం కలిగించారు. ఆనాడు దేవుడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవారిని దేవుడు ఆనాడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవారిని ఒక ఆడ మనిషి ఎవరైతే దేవుడు స్త్రీ దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? లోకాసువార్త చూసారు. లోకాసువార్త చూద్దాం, ఇంకొక మనిషిని చూద్దాం. లోకాసువార్త 8వ అధ్యాయం, లోకాసువార్త 8వ అధ్యాయం 1 నుంచి చదవమా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచరించుచుండగా అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములను వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకులకు యోహన్నయు, సుసన్యయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను ఆశతో వారిని విచారణ చేయించుకోండి. దేవుడి సేవ చేస్తారు. ఎంత గొప్ప సేవ చూడండి. ఎవరు వెంటనే దేవుడి రాజ్య సువార్త తెలియచ్చు, ప్రకటించచ్చు. ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అభిచారకులను, వ్యాధులను, పోగొట్టబడిన కొత్త స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని మనబడిన మరియయు, హేరోదు యొక్క వందనవాహనులకు పూజా భార్య అయిన యోహాన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉంది. చూడండి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. అనేక మంది దేవుని చేత స్వస్థత పొందుతారు. అనేక మంది దేవుని యొక్క శిష్యులకు పరిచర్య చేయడానికి వాళ్ళందరూ ఏం చేశారంటే ఆకర్షణలో అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపచారం, భోజనాలు పెట్టించారు. ఆడు ఎంత త్యాగం చూడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఆడవారు వచ్చి అక్కడ అపోస్తులకి, రోగాలతో బాధపడి స్వస్థత పొందినోళ్ళకి, ఎక్కడెక్కడ నుండో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పోగొట్టారు. ఆ పోగొట్టిన వాళ్ళందరూ కూడా ఈ స్త్రీలు ఏం చేశారు? ఉపచారం చేయించు వచ్చారు. వంట వార్పు అన్నీ కూడా చేస్తూ వచ్చినట్టుగా దైవకంలో వచ్చినటువంటి వారు దూర ప్రాంతాల్లో వచ్చిన వారికి భోజనం ఏర్పడి స్త్రీ వారి గాలి కలుపులతో పంపలేదు, వారి ఆకలితో పంపలేదు. వారిని తమ కలిగినటువంటి దానిలో నుండి తీసుకొచ్చి వంటల నుండి ఆ వచ్చిన వారందరూ కూడా భోజనాలు ప్రచారం చేయించు వచ్చాయి. ఎంత గొప్ప త్యాగం ఆడవారికి చూస్తున్నాము. ప్రతిష్ట జరిగింది. మనకి అనేక మందికి భోజనాలు పెట్టారు, అనేక మందికి వంటలు తయారు చేయించారు మన వాళ్ళు.
అనేక మంది తృప్తిగా సంతోషంగా ఆ ప్రతిష్ట ఆరాధన సమయంలో సంతోషం పంచుకున్నాం మనం ప్రార్థన ద్వారా మాత్రమే కాదు, మీరు అందించినటువంటి ఆహార పదార్థాల వలన అనేక మంది చేసిన ప్రార్థన ఫలితాల వలన అనేక మందికి ఆశీర్వాదాలు కలిగాయి. నేను ఉపచారం చేశాను, మంచిని కూర్చాను, కూర వేశాను, అన్నం వడ్డించాను, ప్రార్థించాను, ఎన్నో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రతిష్టారాధన ఘనంగా చేసుకున్నాను. ఘనంగా చేసుకున్నాను కారణం మీలో దేవుడిచ్చినటువంటి త్యాగం, దేవోదాహరణ త్యాగం, తన ప్రజలకు న్యాయం కలుగు చేయడానికి శత్రువుని చంపించేసింది. అక్కడ లోకాసువార్తలో 4వ అధ్యాయంలో వారందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చారు, పాపం బాగుపడ్డారు, స్వస్థత పొందారు, ఆహారం లేదు, వారందరూ కూడా ఉపచారం చేశారు. అది త్యాగం, ఆడవారి యొక్క త్యాగం ఏంటంటే గొప్ప ఆశీర్వాదం. ఇంకొక మాట చూద్దాము, లోకాసువార్త 10వ అధ్యాయం, లోకాసువార్త 10వ అధ్యాయం 38 చదవమా? లోకాసువార్త 10వ అధ్యాయం. పోతుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించును. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియను సోదరీయుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను వంటనిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చిత్తలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు మార్తా, నీవే అనేకమైన పనులు తొందరపడుతున్నావు కానీ విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడినని ఆమెతో చెప్పాను. మరి ఉత్తమైన దాన్ని ఏర్పాటు చేసుకో. ఇద్దరు అక్క చెల్లెళ్ళు యేసుప్రభు ఎక్కడాడు, యాత్రలే ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా ఆ మార్త మరియమ్మ లాజరు గృహానికి వెళ్తాడు యేసుప్రభు. అక్కడ మరి భోజనం ఏర్పాటు చేస్తారు, త్రాగడానికి మంచినీళ్ళు ఏర్పాటు చేస్తారు, అది పడుకోవడానికి మంచం ఏర్పాటు చేస్తారు. ఓ రోజు యేసుప్రభు ఆ ఊరికి వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తున్నారు ఇద్దరు కూడా? మార్తమేమో వంట చేస్తామండి, మరి మేము ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గర. మాట విస్తారమైన పని పెట్టుకుంది, దేవుని ఆశీర్వాదం పోవాలి. ప్రభు మీద దెబ్బలాడుతుంది, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటానికి నీ చింతగా నువ్వు వచ్చావు కదా, నీకు వంట చేస్తున్నావు కదా, నీకు భోజనం ఏర్పాటు చేస్తున్నావు కదా, మరి ఒకదాన్ని నేను పని తలసలేదు కదా, కనుక నాకు సహాయం చేయటానికి మరియమ్మను పంపించమని ఎవరి మీద దెబ్బలాడుతున్నామా? మాట్లాడమా? ఎవరి మీద దెబ్బలాడుతున్నాయి? యేసు ప్రభువు మీద తమ చేస్తాం. వంట పని మీద ఉంది, మరియమ్మ ఎక్కడ ఉంది? దేవుని పని మీద, దేవుని మోడాలు వంట అవసరమే, తినడం అవసరమే, కానీ దానికంటే మించినటువంటి ఏంటంటే జీవాహారం. మాత్రం మాది ప్రభుత్వం, మరియమ్మాది సంపాదించారు. ఇద్దరు అక్కడ ఎంత తేడా ఉందో చూశారు, ఎంత తేడా ఉందో చూశారు. అనేకమైన పనులు కలిగినాయి. ప్రభు అంటున్నాడు మాత్రంతో, తొందరపడుతున్నావు మాత్రమా, ఎందుకు నీకు ఈ ఆరాటం? శరీరాహార సాధనతో కాదు, శరీరాహారము తాత్కాలికమే, అది తింటే మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ మరియమ్మ మాత్రం నా పాదాలతో కూర్చొని నా బోధ నిలుచుకుంది. ఆ
ఆమె ఎద్దరిని ఎప్పుడు తీసుకెళ్ళాడు. నువ్వు కష్టపడే ఆహారం, నువ్వు వండుకునే ఆహారం, నువ్వు తినే ఆహారం లేకపోవచ్చు ఒకప్పుడు, ఏదైనా సమయం వచ్చినప్పుడు. కానీ నా పాదాల దగ్గర కూర్చున్నటువంటి జీవాహారం ఇది పోయేది కాదు, ఇది పోయేది కాదు, ఇది తొలగిపోయేది కాదు, ఇది నిన్ను నీ ఆస్తిని నీ ఆరోగ్యాన్ని పోషించేది కాదు. ఎప్పుడు నీ జీవితకాలం నీ యొక్క నుండి తీసివేయబడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎంత గొప్ప మహిమ పనిచేస్తుంది. అలాగే కూర్చుని ఆయన వాదించినటువంటి మహిమను దేవుడు చాలా మెచ్చుకుంటాడు. ఆ యొక్క తీసి అలాంటి గుణం సంఘ జీవితంలో సంఘ విధానంలో ప్రతి స్త్రీకి ప్రతి ఆడమనిషి కావాల్సి ఏంటంటే దేవుని బోధన అల్లు బాగుపడదు. ఆ అవసరాలు చేస్తే ఆ సంఘం బాగుంటుంది, ఆ బిడ్డలు బాగుంటారు, ఆ వ్యవసాయం బాగుంటుంది. ఏనాడు కూడా కుటుంబానికి వరుస కానీ గొదువు కానీ కరువు కానీ రాగలేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దెబ్బోనా తన ప్రజల కొరకు, తన సంస్థానం కొరకు, తన జనాంగం కొరకు ప్రాణాన్ని అర్పించింది. ఇంకొక మనిషి అవి చెప్పుకున్నామా, రెండో మనిషి అవి చెప్పుకున్నామా. చూడండి సార్, 8వ అధ్యాయంలో చదువుకున్నామా పాఠం. 4వ అధ్యాయం చూసాము. ఆడవాళ్ళని చూసాము. దేవుని సేవకు పరిచయం చేసినటువంటి ఆడవాళ్ళని చూసాము. మనం యోహాను, మత్తయి, మరియు, ఇంకా ఎవరెవరు 7 మంది ఆడవాళ్ళు ఉన్నారు. సుసన్నయ్య, వీరందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుని యొక్క విశ్వాసులకు, భక్తులకు భోజనం వండి పెడతాను తన సొంత ఖర్చు. ఈ 3వ భాగం చూసేటప్పటికి మరియమ్మ దేవుని బోధ అక్కడ ఆమె అర్థండి అది ఎప్పుడు తీసివేయాలి. ఇంకొక ఆలోచన చెప్పుకుందామా. అపోస్తల కార్యాల్లో 16వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ చూచాలి. అప్పుడు లుదియను దైవభక్తి గల ఒక స్త్రీ నిలుచుండెను. ఆమె భూదారపు పొడిని అమ్ముతున్నదైన పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమొచ్చెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలగాలని మీరు ఎంచితే నా ఇంటిని వచ్చి ఉన్నానని వేడుకొని బలవంతం చేశాను. ఎంత గొప్ప మాట. దేవుని సేవకుని నా ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అని బలవంతం చేశాను. ఎంత ప్రేమ. ఎవరమ్మా? కుంకుమ అమ్ముకున్న అమ్మాయి. ఎవరమ్మా? కుంకుమ అమ్ముకున్న అమ్మాయి. అన్ని రాళ్ళు యేసుప్రభు ఎలాగైనటువంటిది చూడండి సార్. 14వ వచనంలో అప్పుడు లూదియ దైవభక్తి గల స్త్రీ చూశాను. ఆమె ఓదారులు పుల్లిని అమ్ము పట్టణస్థురాలు. ఆమె ప్రభు ఆమె హృదయము కలిసిన కనుక ప్రభు చెప్పిన మాటలను లక్ష్యించాను. దేవుని సేవ చెప్పిన మాటలను ఆమె లక్ష్యించి తన హృదయంలో ఒక అన్యురాలు ప్రభువుని వదిలినటువంటి వ్యాపారం చేసుకుంటూ ఉండేటటువంటి ఉదాహరణకు పొడిని అమ్ముకుంటూ ఉండేటటువంటిది. ఆమె ఇంటి వాళ్ళను బాప్తిసం పొందినప్పుడు నేను ప్రభువుని విశ్వాసించిన అయితే నా ఇంటికి వచ్చి వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. బలవంతం చాలా వ్యాపారం చేసుకుని ₹1 పోయిందంటే అయ్యో నాకు అలాగా అని బాధపడవలసిన వ్యాపారం అయినా కూడా మానేసి
అయినా కూడా తన హృదయాన్ని ప్రభుకి సమర్పణ చేసి దేవుని సేవకుల్ని తన ఇంటికి ఆహ్వానించి మోడు మనసు పొందింది, బాప్తిసం పొందింది అద్భుతమైన పట్టణస్తురాలు. ఆ పేరు ఏంటండి? ఆ పేరు ఏంటంటే లూదియా. పేరు ఏంటండి? పేరు గుర్తుంచుకోవాలి. లూదియా స్త్రీని ఇక్కడ మనం ఇంకొక స్త్రీ చెప్పుకొని మనం ముందు చేసుకుందాము. అపొస్తలుల కార్యాల గ్రంథంలోనే 18వ అధ్యాయం చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయం 2-3 వచ్చి చదవమా. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీయులకు వచ్చి పోర్తు వంశస్థుడైన అకులాను ఒక యూదుని అతని భార్యైన ప్రిస్కిల్లను కనుకొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని కొరింథీయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాను పుట్టినవారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో వారు కలిసి పని చేస్తున్నారు. పౌలుతో కలిసి పని చేస్తున్నారు. ఎవరో ఇద్దరు భార్యాభర్తలు అకులా ప్రిస్కిల్లా. ఎంత గొప్ప విశ్వాసం తెలుసుకోవాలి. అకులా ప్రిస్కిల్లా వారు ఎక్కడున్నారు? రోమా నుండి ఇటలీ నుండి వచ్చారు. రోమా నుంచి ఎదకు వచ్చేసారు. వాళ్ళు ఆ దేశంలో ఉండటానికి వీళ్ళని చెప్పి అకులా ప్రిస్కిల్లా పౌల్ని వాళ్ళంతా నడగొట్టేశారు. వాళ్ళు ఏం చేశారు? ఇటలీ వచ్చి ఇటలీ నుండి కొత్తగా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? పౌరులతో పాటు త్యాగాలు పెట్టుకుంటున్నారు. ఏం పెట్టుకుంటున్నారమ్మా? త్యాగాలు పెట్టుకుంటున్నారు. వలలు పెట్టుకుంటున్నారు. ఆ వలలు పుట్టుకొని వాటితో వ్యాపారం చేసుకుంటూ తమ జీవితాలను పోషించుకుంటూ పౌరులతో కూడా సేవ చేస్తున్నారు. ఎంత గొప్ప త్యాగం! భర్త యొక్క అడుగు జానాలలో ఆ భార్య నడుస్తూ ఉంది. ప్రిస్కిల్లా అనేటటువంటి భార్య నడుస్తూ ఉంది. వంట చేయటం, ఆ జలాలు కుట్టడం, వాడు నమ్ముకోవటం, పౌలుకి భర్తకు కూడా భోజనం వండి పెట్టడం. ఆ ప్రిస్కిల్లా అనేటటువంటి ఎంత విశ్వాసం! ఇలాంటి స్త్రీలందరినీ కూడా మనం ఏం చేయాలండి? ఆదర్శంగా ఇలాంటి స్త్రీల యొక్క జీవితాలు మనం ముందు పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి గుణగణాలను, వాళ్ళకు ఉన్నటువంటి మంచి భక్తి విశ్వాసములను ఆధారం చేసుకొని మనం జీవించగలిగితే మన సంఘం, మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా ఎంతో ఆదర్శంగా ఉంటాయి. కనుక ఈ ఐదుగురు మొట్టమొదటి వారు ఎవరండి? దెబోరా స్త్రీ ధైర్యంతో, సాహసంతో, ప్రార్థన ద్వారా తన జనాంగాన్ని రక్షించుకుంది. రెండవ స్త్రీ ఎవరైతే చాలా మంది ఉన్నారు అక్కడ. మగ్దలేనే మరియ ఉంది, సూసన్నయ్య ఉంది, యోహానయ్య ఉంది, చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చేసిన పని ఏంటంటే తమకున్నటువంటి ఆ ఆస్తిలో, తమకున్నటువంటి ఆ సంపదలో నుండి కొంత భాగాన్ని ఖర్చు పెట్టి ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ భోజనాలు ఏర్పాటు చేశారు. స్త్రీలే, ఆడవారు. మూడవ వారు ఎవరైతే మార్తమ్మ మరియమ్మలు ఏం చేశారు? మరియమ్మేమో పని చేసుకుంటుంది, మార్తమ్మ పని చేసుకుంటుంది. మరియమ్మ మాత్రం ఏం చేస్తూ ఉంది? దేవుడి బోధ. మరి ఎన్ని పనులు వస్తాయి? గుడికి రావాలని ఏం చేయాలి? అందుకనే వాణి చేస్తారు. ఎప్పుడు వచ్చారు? కుమారి అసలు ఎప్పుడూ వచ్చారు. మీకు మిగిలిన వాళ్ళు ఎప్పుడు వచ్చారు? చాలా సేపు వచ్చారు. బ్రహ్మకు పని కానీ
కానీ మరియమ్మ దేవుని సేవ, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క సన్నిధి ఆమె ప్రాణం తీసుకునేటటువంటి మరియమ్మ. చాలా ఇష్టపడి వచ్చినటువంటిది మధ్య బోధ. ఇష్టపూర్వక వినటానికి మరియమ్మ. అలాంటి మనసు మనకు కావాలి. ఇంకొక మంచి ఎవరంటే అకులా ప్రిస్కిల్లా అనేటటువంటి మనసు ఎంత గొప్పది. ఆమె కష్టపడి చెవటొచ్చి ఆమె భర్తకు సహాయం చేస్తూ దైవసేవలో భోజనం పెడుతూ దేవుని సేవలో ఉన్నటువంటి వారు వాళ్ళందరూ అకులా కనుక ఈ స్త్రీ అందరికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీ జీవితాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఆదర్శంగా తీసుకొని మన సంఘ సేవలు, సంఘ అభివృద్ధిలో వచ్చినటువంటి విశ్వాసాలను భౌతిక గురువులను గౌరవించుకుంటూ ఆదరించుకుంటూ మీ ప్రేమను కనపరుస్తూ ఉపచారం చేయొచ్చు. ముందుకు సాగాలని ప్రభుత్వ అందరికీ మనం చేస్తూ ఈ స్త్రీల యొక్క జీవన విధానం ఎంతమంది ఆడాలన్నారు బయటలో మన అక్కర్లేదు. చాలా టైం అయిపోతుంది. వెళ్ళినటువంటి స్త్రీల యొక్క జీవితాలను మనం ఆధారం చేసుకొని ప్రభు మహిమాతను జీవించాలని అందరికీ ప్రభుత్వాలు మనం చేస్తూ దీవిస్తుంది. ఈ కొద్ది మాట్లాడుతాం ముగిస్తున్నాం. దేవుడితో మాట్లాడి దీవించును కాక. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు, మా నాయన స్తోత్రం.